హాయ్ అండి. హాయ్ సార్. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి కొంప, ఈ కొంపలో 5 ఏళ్ల కాలంలో గత 5 ఏళ్ల పాలనలో 3,62,56,700 రూపాయలు ఖరీదైన ఎగ్ పఫ్ఫులు తినేశారు. అంటే దాదాపు 18,12,835 పఫ్ఫుల్ని తినేశారండి ప్రజల సొమ్ముతో. 18 లక్షలు. 3,56,80,000 దాదాపు 56.5 లక్షలు 3,56.5 లక్షల ఖరీదైన పఫ్ఫులు తినేశారు ప్రజల సొమ్ము. ఏంటి ఎగ్ పఫ్ఫులు, కర్రీ పఫ్ఫులు అంట. ఏంటి దారుణం! ప్రజల సొమ్ము ఎవడబ్బ సొమ్ము అని చెప్పి వీళ్ళు ఇలా ఎగ్ పఫ్ఫులు 3.5 కోట్ల రూపాయలు ఖరీదు చేసి ఎగ్ పఫ్ఫులు తినేశారు 5 ఏళ్లలో. అంటే చూడండి సంవత్సరానికి ఎంత పడిందో. సంవత్సరానికి దాదాపు 80 లక్షల రూపాయలు పఫ్ఫులు తిన్నారు సంవత్సరానికి. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటి స్కాములుగా, కేసులుగా బయటకు వస్తున్నాయి. నాకు తెలిసి అన్ని స్కాముల్లో, అన్ని అవినీతుల కంటే తాడేపల్లి స్కామ్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. మొన్న ఎలక పట్టుకునే దానికి కోట్లు ఖర్చు పెట్టారు, 1,34 లక్షలు అంత పెట్టారు. ఇప్పుడు ఎగ్ పఫ్లది స్కామ్. ఇంకా తాడేపల్లిలో ఇంకెన్ని జరిగినాయో. ఒక తిండికి, టీలకి, ఎగ్ పఫ్లకి, ఎలక పట్టుకోవడానికి, పిల్లిని పట్టుకోవడానికి ఇట్లనే ఇన్ని కోట్లు ఖర్చు చేస్తే ఇంకెన్ని జరిగినాయో అక్కడ. అంటే ఓన్లీ తిండికి ఒక దాదాపుగా ఒక 20-30 కోట్లు, 50 కోట్ల దాకా కూడా ఖర్చు పెట్టింటారు నాకు తెలిసి అన్ని రకాలుగా. అంటే తాడేపల్లి ప్యాలెస్ లో ఉండేది మొగుడు పిల్లలు ఇద్దరే. అవును, ఇద్దరు 3.5 కోట్ల రూపాయలు పఫ్ఫులు తిన్నారా 5 ఏళ్లలో? అంటే వేరే ఇంకేం తినరా? ఇక పొద్దున్న లేచిన నుంచి రాత్రి వరకు పఫ్ఫులు తింటా ఉంటారా వాళ్ళు? ఇంకా జనాల సొమ్ముతో ఎట్లా తిందాం, ఏం తిందాం, ఎట్లా తిందాం, ఏం తిందాం? మనకి ఇప్పుడు ఇంకా దిల్పసంద్, కేకు, ఇవి ఎన్ని తిన్నారో తెలియదుగా. అవును, ఇవి కూడా తింటారు కదా. అవును. మరి ఇది కూడా బయటకు వస్తే అదొక 3-4 కోట్లు ఉంటుంది ఈజీగా. ఇది ఉండేది ఇద్దరు, లెక్కలు మాత్రం కోట్లలో. అసలు తాడేపల్లిలోనే ఒక స్కామ్. వీళ్ళిద్దరూ భార్యాభర్తలే పెద్ద స్కామ్ చేశారు. ఏది తిండి మీద, టీల మీద, ఎలకను పట్టుకోవడానికి, ఇంకా రకరకాలుగా. అదేదో ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ ఆఫీసు లాగా, క్యాంప్ ఆఫీసు లాగా ఇంటినే మార్చేసుకున్నారు. అంటే వాళ్ళిద్దరూ ఒక రాజు రాణి, నియంత్రిత పాలనకి అద్దం తాడేపల్లి. అది కాదండి, ప్రజల సొమ్ము కష్టపడి సంపాదించుకున్న ప్రజలు ట్యాక్సులు కడుతున్నారు ప్రభుత్వానికి. ఆ డబ్బుతో వీళ్ళు పఫ్ఫులు తినేయటం ఏంటి? సంపాదించుకున్న జీతం వస్తుంది కదా జగన్మోహన్ రెడ్డికి, ఆ డబ్బుతో తినొచ్చు కదా మొగుడు పిల్లలు పఫ్ఫులు తినాలి. సార్ చెప్పాడు కదా, నా జీతం ₹1, కానీ ఇండైరెక్ట్ గా 99 రూపాయలు తినేస్తున్నాడు. తీసుకునే జీతం ₹1, మరి మిగతా 99 రూపాయలు జనాల సొమ్మే కదా. మరి ఆ జనాల సొమ్ముని ఎలా తినాలి? ఇలా తినాలి. పేరుకేమో డ్రామా చేస్తున్నాడు, పైకి జీతం ₹1, వెనక 99 తీసుకుంటున్నాడు. పఫ్ఫులకే 3.5 కోట్లు తిన్నాడంటే ఇంకేమేమి తిన్నాడు? కలిసి కేక్ ఎంత పెట్టాడు, బేకరీలో వచ్చేటవన్నీ ఇంకెంత తిన్నాడు? 3.5 కోట్ల రూపాయలు పఫ్ఫులు మొగుడు పెళ్ళాం ఇద్దరు తినగలరా? తినగలరా అంటే తినింటారు సార్, తినింటారు. లేదా పఫ్ఫుల పేరు చెప్పి తిన్నామని చెప్పి డబ్బులు దోచేశారా? మనం అనుకోవాల్సింది తినింటారని. కానీ ఎగ్ పఫ్, కర్రీ పఫ్ల పేరుతో జనాలు ఎర్రి పఫ్లు చేశారు, జనాల సొమ్ముని ఎర్రి పఫ్ చేశారు. ఇక్కడ ఏంటిదంటే అంత తినిండరు, మిగతా వాటికి ఖర్చు ఎలా పడితే అలా ఖర్చు చేశారు ఆ డబ్బు, ఆ పేరుతో. ఇప్పుడు ఇలా బయటకు వచ్చిందంటే దాని వెనక వేరేది ఉంది, వేరే ఖర్చు పెట్టుకున్నారు. కానీ ఎగ్ పఫ్ల పేరు పెట్టారు. అర్థమైందా సార్ మీకు? అర్థమైంది. అంటే తిండి లెక్కలు చెప్పారు, వాళ్ళు తిన్న లెక్కలు వేరేటి ఉన్నాయి. ఇక్కడ తిండి లెక్క మనకు తెలిసింది, కానీ తిన్న లెక్క వేరే ఉంది. అంటే వేరే పనుల లెక్కలు, వేరే దానికి ఖర్చు పెట్టిన లెక్కలు వేరే ఉన్నాయి. అంటే అవి తిన్నట్టే కదా, దానికి ఖర్చు చేసినట్టే కదా. అవును. అంటే జనాల సొమ్ము ఆదరా బాదరా ఖర్చు ఎలా పెట్టేయాలి అనేది ప్రపంచానికి ఒక పాఠంగా చెప్పొచ్చు. ఒక టీలలోను, ఒక బిస్కెట్లోను, ఒక సమోసాలోను, ఒక బిర్యానీలోను, ఇటు వీటి మీద ఇన్ని కోట్లు తినొచ్చు. జగన్మోహన్ రెడ్డి తాగే వాటర్ బాటిల్ ఖరీదు కూడా ఒక్క బాటిల్ 5,000 రూపాయలు అంట. అది కూడా ప్రజల మీద వేసి తింటున్నారు. ఇవన్నీ ప్రపంచం మొత్తం ఈయన పాఠంగా చెప్పొచ్చు. ఒక అధికారంలో ఉంటే ఇంత ఖర్చు పెట్టొచ్చా అని.
సార్ ఎవరైనా ఇలా చేస్తారా సార్? వాటర్ బాటిల్కి, టీకి, సమోసాకి ఎన్ని బిర్యానీలు, ఇంకెన్నో. అసలుకి ఏంటి సార్ జనాల సొమ్ము అంత విచ్చలవిడిగా వీటి పేరు ఎగ్ పఫ్ల మీద ఇంటుంటేనే చిరాకు వస్తుంది. మన ఎలకదే భరాయించలేకపోతున్నాను నేను. ఎలకను పట్టుకోవడానికే 1.5 పైన ఖర్చు పెడితే 1,34 లక్షలు ఖర్చు పెడితేనే నేను ఇప్పటికీ తేరుకోలేకపోతున్నాను. ప్రజలు తేరుకోలేకపోతున్నారు. చీయా అనుకున్నారు. ఇప్పుడు ఎగ్ పఫ్లు తెలిస్తే ఇంకెలా ఫీల్ అవుతారో నాకు అర్థం కావట్లే. అంటే ఎంత ప్రజల సొమ్ముని ఎంత ఖర్చు పెట్టేస్తున్నాడు సార్. ఇంత ట్యాక్సుల రూపంలోనూ పన్నుల రూపంలోనూ వాళ్ళు కడతా ఉంటే వీళ్ళు ఎగ్ పఫ్లలోనూ బలిసి ఇంట్లో కూర్చొని తినుకుంటా ఉండి ఎగ్ పఫ్ల పేరుట, కర్రీ పఫ్ల పేరుట, ఇంకా టీ దాని మీద, వాటర్ బాటిల్స్ మీద. ఏంటి సార్ అది? ఒక రాజు అనుకున్నారు వాళ్ళు. అదొక ప్యాలెస్. అసలుకి ఏం చేసిన ప్యాలెస్లో ఎవరుంటారు? పెద్ద పెద్ద వాళ్ళు, రాజులు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. అంటే ఇది ఇంకా పోలేదు. మరి వాళ్ళు పెట్టే ఖర్చు ఎలా ఉంటది? ఈ స్థాయిలోనే ఉంటది. సో ఓకే, చూద్దామండి. ప్రజాధనం ఇలా 3,60,00,000 రూపాయలు ఖరీదైన ప్రజాధనాన్ని ఎగ్ పఫ్ల రూపంలో తినేశాడు జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి. ఇంతకంటే నీచమైన పనులు ఇంకేముండవు. ఇక జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా చూస్తుంటే ఇంకా ఎన్ని అక్రమాలు చేశాడు, తాడేపల్లి ప్యాలెస్ లో ఇంకెన్ని చేశాడు, ఎన్ని అక్రమాలు చేశాడు, ఎన్ని దోపిడీలు చేశారు. తాడేపల్లి స్కామ్ సార్. ఒక్కొక్కటి తిండి మీద స్కాము, ఇంకా అక్కడ కరెంటు కానీ ఇంకేదైనా కానీ మొత్తం తీస్తే ఒక పెద్ద స్కామ్. దాదాపు ఒక 100 కోట్ల స్కామ్ కూడా జరిగింటది. ఆ తాడేపల్లి గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తే ఒక 100 కోట్ల స్కామ్ పెట్టుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.